హాయ్ అండి. ఈరోజు చిక్కుడుకాయ అండి. చూడండి, చిక్కుడుకాయ వండుతున్నానండి. గోరుచిక్కుడు, ఇది గోరుచిక్కుడు మీకు తెలుసు కదా. గోరుచిక్కుడు వండుతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచిగా పీసులు లేకుండా మంచిగా ఒలిచేసానండి. ఒలిచి ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసాను. కట్ చేసి ఇంకా ఇలా కొంచెం దీన్ని ఇప్పుడు ఉప్పేసి ఉడకబెట్టానండి. ఉప్పేసి కొంచెం వాటర్ పోసి ఉడకబెట్టాను. వాటర్ పోసి ఉడకబెట్టి ఆ నీరంతా ఇనికిపోయిన దాకుండి మనం నీళ్ళు ఉడకబెట్టినాక నీళ్ళు మిగిల్చి మనం వడపోస్తాం అనుకో, దాంట్లో విటమిన్ పోతాయండి. అందుకని సరిపడా వాటర్ పోసి ఉడకబెట్టేసి దించేసి ఇలా పెట్టానండి. ఇలా నీళ్ళన్నీ ఇనికిపోయినాయి. దీంట్లో కొంచెం లైట్ ఉప్పు కూడా వేసానండి. ఇక ఏమాత్రం విటమిన్ వెళ్ళదండి, దాంట్లోనే ఉంటాయి. ఇంక ఇప్పుడు దీన్ని పోపు చేయడానికి రెడీ చేస్తున్నానండి. దీన్ని ఇలా దీంట్లో ఎల్లుల్లిపాయ కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. పోపు చేసేటప్పుడు చూపిస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కాయగూరలు ఎక్కువ తినండి. ఎండాకాలం కాయగూరలు ఎక్కువ తింటే ఎనర్జీగా ఉంటాం. ఎనర్జెటిక్ అంటే మనకు బాడీకి ఎనర్జీని ఇచ్చిద్ది. ఆరోగ్యంగా ఉంటాము. మాంసాహారాలు ఎక్కువ తీసుకున్నాం అనుకో ఎండాకాలం చాలా నీరసం అయిపోతామండి. అంటే ఎనర్జీ వచ్చింది, కానీ మాంసం తినటం వల్ల అంటే మన మటన్ చికెన్ తినేదానికంటే ఆకుకూరలు కూరగాయలు తింటే ఆరోగ్యంగా బాగుంటారండి. నిజంగా ఇదైతే నిజమండి. ఎండాకాలం ఎక్కువ ఇది తింటే వీటిలో ఆకుకూరల్లో ఒక విటమిన్ ఉండిద్దంట. అది చాలా మన బాడీకి మంచిదండి. చాలా అంటే చాలా మంచిది. చూడండి, మీకు కూడా నచ్చిద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను వీడియో పెట్టాలని వీడియో తీయాలని ఎప్పటాలమిచ్చి అనుకుంటున్నాను. ఇది చిక్కుడుకాయ వండేటప్పుడు చూపిద్దామని. ఇది ఇప్పుడు చిక్కుడుకాయలు ఇప్పుడేనండి ఒలిసి ఇలా రెడీ చేస్తున్నాను. ఇలా ఉడకబెట్టేసానండి. ఉప్పేసి ఉడకబెట్టాను. ఇంకా దీన్ని పోపు చేయాలి. మీరు కూడా ఇలా వండుకోండి. దీంట్లో మంచిగా మనం టమాటా ఏమి వేయకుండా నూనెలో పోపు చేసేసి మనం ఎల్లుల్లిపాయ కారం వేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి మిరియాల రసం అంటే చింతపండు మిరియాలు కలిపి రసం చేస్తాం చూడండి. అలాంటి రసమైనా, మళ్ళీ లేకపోతే టమాటా రసమైనా, సాంబార్ అయినా, ఏదైనా బాగుంటుందండి. ముద్దపప్పు వండుకున్నా బాగుంటుంది. ఉప్పుగార పప్పు వండుకొని టమాటా పోపు చేసుకుంటాం చూడు, దాంట్లో కూడా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చింది ఇలా మీరు కూడా రెడీ చేసుకోండి, తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నిజంగా నేను అన్ని న్యాచురల్ కూరలే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు మీ స్టైల్లో మీరు వండుతున్నారు, నా స్టైల్లో. దీంట్లో పచ్చి కొబ్బరితో కూడా వండుకోవచ్చు. మన ఇష్టం అండి, ఎలా అయినా వండుకోవచ్చు. టమాటా వేసి వండుకుంటారు కానీ అది అంతగా టేస్ట్ అనిపించదండి. టమాటా వేస్తే ఆ ముక్క ఏంటంటే కసకసలాడిద్దండి. మన చిక్కుడుకాయను టమాటా అది వేరు ఉంటుంది. దీంట్లోకి టమాటా వేస్తే బాగదండి, అస్సలు బాగదు. దీనికి ఎల్లుల్లిపాయ కారం వేస్తేనే బాగుంటుంది. ఇక మనం అంటే మనకు నచ్చినట్టు ఎవరి ఇష్టం వాళ్ళదిలే, కానీ నా స్టైల్లో నేను ఇలా వండుతానండి. వండినాక కూర వీడియో పెడతానండి, చూదురు. కానీ చాలా అంటే చాలా సింపుల్గా వండుకోవచ్చు అండి. మన చేతగాని వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు చూడండి, చదువుకున్న పిల్లలు, ఇంకా కొంతమంది తల్లిదండ్రులు గారాబం చేసి పిల్లలు వంట రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈజీగా వండుకోవచ్చండి. మీరు ఇలాగే నా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. లింక్లో పెడతానండి, లింక్ ఓపెన్ చేయండి, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా వారికి ఎంతో కొంత నేను కూడా చేదోడు అదోడుగా ఉండాలని ఇలా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంట్లోనే ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తారని నేను ఆశిస్తున్నాను. చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ కూర చాలా న్యాచురల్గా ఉండిద్ది. వంట రాని పిల్లలు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేర్చుకోండి, చేయండి ఇలా. కానీ మీరు వండితే చాలా బాగుంది అని మీరే అంటారు. టమాటా అయితే వేయకండి. టమాటా వేస్తే ఆ కూర టేస్ట్ అది ఒక టేస్ట్ లాగా ఉండిద్దండి. ఇంకా కొంతమంది అల్లం వెల్లుల్లిపాయ వేస్తారు, టమాటా వేస్తారు, ఎన్నెన్నో వేస్తారు. అవన్నీ ఎవరెవరి ఇష్టాలు వాళ్ళే. కానీ నేనైతే నా ఛానల్లో నా కూరను చూసి మీరు వండుకోండి. బాగుంటేనే, మీకు నచ్చితేనే
చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, న్యాచురల్గా బాగుంటుంది. వండుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కూర వండినాక వీడియో పెడతా. ఓకే, బాయ్ బాయ్.